హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్కు ఎస్ఎన్ వర్మ ఘోర అవమానం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు పిఠాపురంలో తన గెలుపుపై నమ్మకం కుదరలేదంటూ ఉన్నారండి. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ భుజాలపై తన గెలుపు బాధ్యతలను ఆయన పెట్టిన సంగతి తెలిసిందే అని అయితే చెప్తున్నారు. అయితే టీడీపీ మరియు జనసేన మధ్య సమన్వయం కుదరలేదని తెలుస్తోందని అయితే చెప్తున్నారు. రెండు పార్టీల మధ్య పైకి అంతా బాగున్నట్టే కనిపిస్తున్న జనసేన నాయకులు కార్యకర్తల తీరుపై వర్మతో పాటు టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారని అయితే చెప్తున్నారండి. నిజానికి పిఠాపురంలో పవన్ను గెలిచే బాధ్యతంతా తానే చూసుకోవాలని వర్మ అనుకున్నారు. కానీ జనసేన నాయకులు కార్యకర్తలు మాత్రం వర్మ నాయకత్వం కింద తాము పని చేయడం ఏంటని ధోరణితో వ్యవహరిస్తున్నారని అయితే చెప్తున్నారు. సో దీంతో మనకెందుకులే అని తన పార్టీ శ్రేణులతో వర్మ అన్నట్టుగా పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని అయితే చెప్తున్నారు. పవన్కే ఓటు వేయాలని తాను చెప్పినట్లు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఓటు నిర్ణయం తీసుకోవచ్చు అని వర్మ పరోక్షంగా టీడీపీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారని అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ ఇతరుల్ని నమ్ముకుంటే ముంచుతారనే భయాందోళనతో చెందుతున్నారని అయితే చెప్తున్నారు. అందుకే పదే ఆయన పిఠాపురం చుట్టే చక్కర్లు కొడుతున్నారన్నారు. నామినేషన్ వేసే సందర్భంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత తాజాగా ఇవాళ మరోసారి అదే రీతిలో ప్రచారం చేస్తున్నారు. పిఠాపురంలో తను నమ్మి తమ్ముడిని గెలిపించాలని అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక వీడియో విడుదల చేశారు. ఇక బుల్లితెర వెండితెర నటులంతా పిఠాపురంలో ప్రచారం చేస్తూ వినోదాన్ని పంచుతూ ఉన్నారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఇతర నియోజకవర్గాల్లో తన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవడంపై పవన్ ఎక్కువ దృష్టి పెడతారని అంతా భావించారు. కానీ పిఠాపురంలో తన గెలుపుపై ఆయన అనుమానంతోనే ఉన్నారని అయితే వెంటాడుతుందని చెప్తున్నారండి. ఇక పిఠాపురంలో వర్మ తనకు అండగా నిలుస్తారని అయితే ఆశించినప్పటికీ అనుకున్న స్థాయిలో లేదని అయితే ఆవేదన వ్యక్తం పవన్లో కనిపిస్తోందని అయితే చెప్తున్నారు. ముందు పిఠాపురం నుంచి తాను గట్టెక్కితే ఆ తర్వాత ఏమైనా చూసుకోవచ్చనే అభిప్రాయంలో ఆయన ఉన్నారని, మరీ ముఖ్యంగా జగన్ పిఠాపురానికి వెళుతూ ఉండడం అయితే పవన్ను ఈ విధంగా మరింత భయపెడుతోంది అక్కడ రాజకీయ పరిస్థితులు అయితే చెప్తూ ఉన్నారండి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా అయితే ఉంది ఇన్ఫర్మేషన్. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.